सकल सृष्टि स्थिति लय कारक देवा अंदुकु ना कृतज्ञतांजलि इदे ना కృతజ్ఞతాస్తుతులతో ప్రభువు మందిర ద్వారమున ప్రవేశింపుడు. స్తుతి గీతములతో దేవాలయం ఆనందమది. దేవుని పిలుపుకు శిరస వహించి ఆయన ప్రేమకు సాక్షిగా 50 వసంతాల మఠ జీవితాన్ని పూర్తి చేసుకున్న పూజ్యులు సిస్టర్ క్లారా రాయలు గారి పట్ల మరియు 25 వసంతాలు దేవుని సేవలో వర్ధిల్లి రజతోత్సవ వేడుకలకు ముస్తాబైన మా ఆక్సిలియం అఖిల వికాస్ కాన్వెంట్ పట్ల
ఆ ప్రభువు చేసిన గొప్ప మేలులకు నేడు అవధులు లేని ఆనందముతో మా కృతజ్ఞతార్చనలను అర్పింప చేరియున్నాము. ఈ జంట వేడుకలకు ప్రధానకర్తగా విచ్చేసిన మన నెల్లూరు పీఠ కాపరి మహా ఘనత వహించిన ఎండి ప్రకాష్ తండ్రి గారికి, గురు పుంగవులకు, మఠవాసులకు, సలేషియన్ సభ సభ్యులకు, విశ్వాసులకు మరియు బంధుమిత్రాదులకు క్రీస్తు పేరిట స్వాగతం, సుస్వాగతం. ప్రభుని ప్రేరణతో సలేషియన్ సభ తరపున విద్య మరియు సామాజిక రంగములో సేవ చేయుటకు ఆనాటి మా బెంగళూరు ప్రావిన్స్ అధినేత్రి రెవరెండ్ సిస్టర్ సిసిలియా గారు, ఇరువురు మఠ కన్యలు సిస్టర్ ప్రోచెట మరియు సిస్టర్ వైఎల్ మార్గరేట్లను ఒంగోలుకు పంపి ఉన్నారు. ఈ మంచి ఆలోచనను ఆమోదించడమే కాక ఎంతో ప్రేమతో, ఉత్సాహముతో మమ్మలను దీవించి ఆహ్వానించారు ఆనాటి పీఠ కాపరి, కీర్తిశేషులు, మహాఘనత వహించిన బాలస్వామి తండ్రి గారు. అలా జూన్ 8వ తారీఖున 2000 సంవత్సరంలో ఆక్సిలియం అఖిల వికాస్గా నాటబడిన ఈ బీజం నేడు 25 వసంతాలు ముగించుకుని ఎంతో మంది అభాగ్యులకు, పేదలకు అండగా నిలిచింది. అప్పటి మొదటి సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ మేరీ కరంపిల్ గారి ఆత్మీయ నాయకత్వంలో ఈ సంస్థ మొదలెత్తి రూపుదిద్దుకొని తదుపరి సంవత్సరాలలో రెవరెండ్ సిస్టర్ లిల్లీ చిన్నప్పన్, సిస్టర్ బాలా సవరిముత్తు, సిస్టర్ జోస్ఫిన్ సవరిముత్తు, సిస్టర్ ఫెలోమినా ఫెర్నాండెస్ మరియు ప్రస్తుత సుపీరియర్ సిస్టర్ జరుగుల లూసి అప్పమ్మ గార్ల అచంచల కృషి, అలుపెరగని విశ్వాసముతో ఈ చిన్న మొక్క మహావృక్షమై ఆక్సిలియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్, కుట్టు మిషన్ కేంద్రం, మహిళాభివృద్ధి కేంద్రం, బోర్డింగ్, ఇటాలియా సోలిడాలే మరియు బ్యాక్ టు స్కూల్ అనే వివిధ శాఖలుగా అభివృద్ధి చెంది ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా, కార్యసాధకులుగా తీర్చిదిద్ది వివిధ అంశాలలో మహిళలకు జీవనోపాధిని కల్పించింది. అలనాటి ప్రొవిన్షియల్ సుపీరియర్స్ తమ నేతృత్వంతో ఉత్సాహాన్ని, సహాయ సహకారాలను అందించారు. మహిళాభివృద్ధి కార్యక్రమాలలో రెవరెండ్ సిస్టర్ గాలి వెరోనికా గారి అనంత కృషి, త్యాగపూరిత సేవలు వర్ణనాతీతం. వారికి గృహ నిర్మాణంలోనూ, దైనందిన అవసరాలలోనూ సిస్టర్ గారు ఎంతో దోహదపడ్డారు. దయగల సర్వేశ్వరుడు వారి సేవలను గుర్తించి వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, జీవానికి, అభివృద్ధికి మరియు నిబద్ధతకు సూచికగా ఈ మొక్కను సమర్పిస్తూ ఈ మహావృక్షం భవిష్యత్ తరాల ఎదుగుదలకు ఆశా జ్యోతిగా మారాలని ప్రార్థించుదాం. ఈ జంట ఉత్సవాలలో 2వ ప్రధాన వేడుక మా క్లారా అమ్మగారి స్వర్ణ మహోత్సవం. వెల్లూరు మేత్రాసనం, కడియంవాడి కట్టుపడి గ్రామ వాస్తవ్యులు, కీర్తిశేషులు శ్రీ రాయలు, శ్రీమతి తెరేసా అను పుణ్య దంపతుల ద్వితీయ పుత్రికగా గారాలపట్టి బాల క్లారా సెప్టెంబర్ 18వ తారీఖున 1948లో జన్మించారు. 2 కుమారులు, 2 కుమార్తెలు సంతానముగా వడిసి బిడ్డలకు జ్ఞాన మార్గచూపరులై దైవ జ్ఞానం అవగాహన కల్పించిన జననీ జనకుల ఒడిలో పెరిగిన 2వ కుమార్తె సిస్టర్ క్లారా రాయలు గారు తమ నివాస గ్రామ మండలి ఆర్సిఎం ఎలిమెంటరీ పాఠశాల యందు ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించి 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు సలేషియన్ సిస్టర్స్ నిర్వహణలో ఉన్నటువంటి ఆర్మీలోని బాలికల ఉన్నత పాఠశాల యందు పూర్తి చేశారు. ఉన్నత విద్యను పూర్తి చేసుకుని సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగా స్వర్గీయ సిస్టర్ నికోలీనా వియాని ఇటాలియన్ మిషనరీని గారిని ఆదర్శమూర్తులుగా చేకుని 1972లో సలేషియన్ కన్యకల మఠం నందు ప్రవేశించారు. కన్యాస్త్రీ శిక్షణ పూర్తి గావించి ఆగస్టు 5వ తారీఖున 1975వ సంవత్సరంలో మొదటి మాట పట్టును స్వీకరించారు. ఆమె తన జీవితమును దేవునికి సమర్పించి
దైవ మానవ సేవకు సమర్పితమై ప్రభువు చూపిన ద్రాక్ష తోటలో పనిచేస్తూ మే 5వ తారీఖు 1981లో చివరి మాట పట్టును స్వీకరించి సంపూర్ణ సమర్పణతో దైవాంకిత పూరితులై సమాజ సేవలో చురుకుదనం ప్రదర్శిస్తూ 1975 నుండి 2024 వరకు టీచర్గాను, ప్రధానోపాధ్యాయులుగా 9 సంవత్సరాలు, నావిస్ అసిస్టెంట్గాను, సుపీరియర్గా 12 సంవత్సరాలు, వికర్ మరియు ఇటాలియా సొలిదాలే ఇన్ఛార్జిగా కర్తవ్య నిర్వహణ గావించి అనేక ప్రాంతాలలో తమ అమూల్యమైన సేవలు అందిస్తూ పేదల పట్ల అమితమైన ప్రేమను ప్రదర్శిస్తూ ప్రభు సేవా పరిచర్యలో అపార అనుభవమును పొంది ప్రజల మన్ననను పొందారు. సిస్టర్ క్లారా గారు సమయ పాలనకు, సృజనాత్మకతకు, త్యాగానికి, సమయ నియమాలన ఆచరణకు, గౌరవప్రదమైన ప్రవర్తనకు, శుచి శుభ్రతకు మారు పేరు. ఆమె ఓ గాయని, కళాకారిణి, టీచర్, ఫార్మేటర్. సిస్టర్ క్లారా గారు ఇలాంటి జూబిలీ వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, ఆధ్యాత్మిక వికాసంతో, పరిపూర్ణ హృదయంతో, సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో దైవ సాన్నిధ్యంలో వర్ధిల్లునట్లు, ఇతరుల జీవితాలను వెలుగుమయం చేయునట్లు భక్తి విశ్వాసాలతో ప్రార్థించుదాం. ఈ జూబిలీ వేడుకలు మనందరికీ దేవుని అపారమైన ఆశీర్వాదాలను తీసుకురావాలని మా ప్రార్థన. ఇంత చక్కటి కృతజ్ఞత భావాలతో ఈ దివ్య బలి పూజ వేడుకలలోనికి ప్రవేశిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ యొక్క సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, చిన్న బిడ్డలారా, మఠవాసులారా, నా సహోదర గురువులారా, మనకు ఇప్పుడే చక్కగా వివరించబడిన విధంగా ఈ దినం మన ప్రియతమ సిస్టర్ గారు అయినటువంటి క్లారా రాయలు గారు తను తాను దేవుని సేవకు అంకితం చేసుకొని 50 సంవత్సరాలు వారు నింపుకొని ఉన్నారు. దీనికి కృతజ్ఞతగా దేవునికి స్తోత్రంగా ఈ దివ్య బలి పూజను, ఈ జూబిలీ వేడుకలను మనం జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మన ఆక్సిలియన్ సిస్టర్స్ వారి యొక్క కాన్వెంట్ ఇక్కడ మఠం ఏర్పడి నేటికి 25 సంవత్సరాలు అవుతూ ఉన్నది. కాబట్టి వారి కోసం, వారి యొక్క సేవల కోసం, వారి యొక్క పరిచర్య కోసం కూడా మనం దేవుడికి స్తోత్రం చెప్తూ ఈ యొక్క సిల్వర్ జూబిలీ మరియు గోల్డెన్ జూబిలీని కూడా ఆనందంతో, కృతజ్ఞతతో నిండినటువంటి హృదయంతో దేవదేవునికి సమర్పించుకుందాం. అందుకు ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను మనం సమర్పించుకోవటానికి, ఇందులో మన యోగ్యమైన విధంగా పాల్గొనటానికి దేవుడు మనకు యోగ్యతను దయచేయాలని ప్రార్థించుకుందాం. మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైన తప్పిదముల నుండి, పాపముల నుండి దేవుడు మనల్ని మన్నించి మనకు యోగ్యతను ప్రసాదించాలని పశ్చాత్తాపంతో ప్రార్థించుకుందాం. అందరికీ దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ఈ పవిత్రమైన కృతజ్ఞత దివ్య బలి పూజలో పాల్గొను యోగ్యతను ప్రసాదింతురుగాక. ప్రభువా దయచూపండి. సర్వేశ్వరునికి లోకమున మంచి మనసు గలవారికి
కల్పాకులకు శాంతి. నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. ఈ మహా వైభవములకై నీకు వందనములు అర్పించుచున్నాము. కనికైక పుత్రుడా సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్లా, త్రిలోక పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మమ్మును చూపుము, ఆలకింపుము. ఇక కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఓ ప్రభువా, ఇక కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఓ ప్రభువా, మా మనవి ఆలకింపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, ఆమేన్, తాము విశ్వాసనీయుడును ప్రభువుదైన ఓ సర్వేశ్వర, మా సహోదరి క్లారా రాయలు మరియు వారి సహచరులు వారి ఎడల మీరు చూపిన దయకు మరియు ఇచ్చట వెలసినటువంటి ఆక్సిలియం మఠవాసులకు మీరు చూపిన మేలులకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వీరికి మీరు అనుగ్రహించిన వరమును నేడు పునఃప్రకటించుటకు వారి చేత సిద్ధమై వచ్చి ఉన్నారు. వారిని పరిణతి చెందిన ప్రేమతో బలపరుపు. తత్ఫలితముగా వారు మీ మహిమ కొరకు, ప్రజల రక్షణము కొరకును అధిక ఉత్సాహముతో తమ సేవలను అందించెదరుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. 7 సార్లు 7 ఏళ్ళు లెక్కపెట్టుడు, అవి 49 ఏళ్ళగును. ఆ ఏళ్ళు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 7వ ఏటిన పవిత్ర వత్సముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించే జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని అంతటా అది పడి మొలిచిన పైరులు కూడా పోయరాదు. మీరు సాగు చేయక వదిలేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరము మీకు పవిత్ర వత్సము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా పండిన పంటని భుజింపవలెను. మీరు పూర్వం ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీకు వరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను, ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతంగా ప్రవర్తింపుడు. మీరు పొరుగు వాని నుండి పొలమును కొనున్నప్పుడే హితవత్సరము ఇంకను ఎన్ని ఏండ్లు ఉన్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్లు పంట లభించునో తెలియను.
దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏండ్లు అధికముగా నున్నచో పొలము వెల కూడా అధికముగా నుండును, తక్కువగా నున్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మినది కొన్ని ఏళ్ళు పంటయే. మీలో ఎవడును తోడి ఇశ్రాయేలీయులని మోసగింపరాదు. నేను మీ దేవుడైన ప్రభుడను, నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. ఇది ఎన్నవారి వాక్కు. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4 నుంచి 9 వరకు వచనములు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందికుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందికుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని కూర్చు విచారించుకోడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థించుడు. మానవ అవహావనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు స్తుతి పాత్రములు అయిన దానితో మీ మనసులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు ఈ విషయములు అట్టివి. నా మాటల నుండి చేతల నుండి మీరు గ్రహించిన వాణిని పొందిన వాణిని ఆచరణలో పెట్టుడు. శాంతిని వసు దేవుడు మీకు తోడగును గాక. దేవుని వాక్యం. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. వచనములు 14 నుండి 21 వరకు. పిదప యేసు ఆత్మ బలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసర ప్రాంతములంతటా వ్యాపించెను. ఆయన వారి ప్రార్థన మందిరంలో ఉపదేశించు ప్రజలందరి మందలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళాను. అచ్చట ఆయన చదువుటకు నిల్చుండగా యేషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకి క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలగజేయుటకు, ప్రభు హితమైన సంవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మోసి పరిచారణకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరిన మనందరి తరపున, నా తరపున కూడా మొట్టమొదటిగా మన ప్రియతమ సిస్టర్ క్లారా రాయలు గారికి హృదయపూర్వకంగా వారి జూబిలీ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.
అదేవిధంగా సిస్టర్ గారితో పాటు వారి సహచరులు సిస్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వారికి కూడా మనందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా జూబిలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ ఔక్సిలియం సభ కాన్వెంట్ ప్రారంభమై 25 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది కాబట్టి మన ఔక్సిలియం సిస్టర్స్ ఇక్కడ పనిచేస్తున్న వారికి, ఇది వరకు పనిచేసిన వారికి, వారి సభ పెద్దలకు కూడా మనందరి తరఫున హృదయపూర్వకంగా సిల్వర్ జూబీ వేడుకల శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. వీరందరూ కూడా మరి గత 25 సంవత్సరాలు మరి సిస్టర్ గారు వారి సహచరులు 50 సంవత్సరాలుగా కూడా ప్రభు యందు మన యొక్క శ్రీ సభలో అందించిన సేవలను అన్నింటినీ కూడా మనం స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. ఈనాడు 2వ పట్టణంలో పునీత పౌలు ఇచ్చినటువంటి పిలుపును మనం విన్నాం. మీరు ప్రభువునందు ఆనందింపుడు, ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, మీరు ఆనందింపుడు అని చెప్పటం మనం విని ఉన్నాం. అంటే దానికి అనుగుణంగానే ప్రస్తుతం మనం చేస్తున్నది ఈరోజు అది ఆనందిస్తూ ఉన్నాం. సిస్టర్ల గారు మరియు మనందరం కూడా వారితో కలిసి ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే మరియ తల్లి ప్రభు తన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాల నిమిత్తమై తాను తన ఆత్మ కూడా తన హృదయం ఎంతగానో ఆనందించి ఉందో, అలాగే ఈనాడు మన సిస్టర్స్, ముఖ్యంగా సిస్టర్ క్లారా గారు, వారి సహచరులు మరియు ఈ యొక్క మఠానికి చెందినటువంటి సిస్టర్లు, వారితో పాటు మనందరం కూడా ప్రభువునందు ఆనందిస్తున్నాం. అంటే మనకు ఆనందానికి మూలం, ఆధారం, గమ్యం, లక్ష్యం ప్రభువే. ఆ ప్రభువునందు మనం ఆనందిస్తూ ఉన్నాము. నా ఆనందం మీలో ఉండాలి, మీ ఆనందం పరిపూర్ణము కావాలి అని ప్రభు తెలియపరిచిన విధంగా మనం నిజమైన ఆనందం, స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆనందం అన్నది ప్రభువునందే మనకు కలదు అన్న విషయాన్ని తద్వారా మనకు పునీత పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాల వలె ఈనాడు ఈనాటి ఈ ఆనందానికి, ఈ యొక్క జూబిలీ వేడుకలకు కేంద్ర బిందువు ఎవరు అంటే మన ప్రభువే. ఆ ప్రభువే అన్నిటికీ కూడా మూలం, ఆధారం. కాబట్టి ఆయనదే మనం ఆనందిస్తూ ఉన్నాము. ఈ ఆనందం మరి సరైనదిగా ఉండాలి అంటే మనలో కొన్ని స్వభావ స్వరూపాలు, లక్షణాలు ఉండాలి. వాటిని ఉద్దేశించి చెప్తూ మనం ఏ విధంగా పరస్పరం ఒకరి పట్ల సాత్వికతను కలిగి ఉండాలి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఆనందపడటం అంటే దానికి వ్యతిరేకమైనది విచారించటం. మన జీవితంలో ఎన్నో విషయాల గురించి విచారిస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. మరి ఎప్పుడైతే ఆనందం ఉంటుందో ఇవన్నీ కూడా చెల్లాచెదరైపోవాలి. ఈ ఆనందం ప్రభునందు మనకున్న ఈ ఆనందం, సంతోషం అన్నది మన యొక్క ఈ బాధలను, ఆవేదనను, భయాలను, ఆందోళనను వీటన్నిటిని కూడా పటాపంచలు చేసి చెల్లాచెదురు చేస్తూ ఉన్నాయి. అందుకే మీరు దేనిని గురించి విచారించవద్దు. ప్రభువునందు ఆనందిస్తున్న మీరు దేని గురించి విచారించిన అవసరం లేదు. మీకున్న అవసరాలన్నింటినీ, మీకున్న కష్టాలు, బాధలు, శ్రమలు వీటన్నిటినీ మీ ప్రార్థనలో ఉంచి దేవుని ప్రార్థించండి, ఆయనను అడగండి అని చెప్తున్నాడు. మరి అలా అడిగే విధానంలో కూడా ఏ విధంగా మన ఆనందం ప్రభువునందు కేంద్రీకృతమై ఉండాలో అదేవిధంగా మనం ప్రార్థించేటప్పుడు కూడా ఎలాంటి స్వభావంతో, ఎలాంటి దృక్పథంతో, ధోరణితో ప్రార్థించాలి అంటే కృతజ్ఞతతో నిండిన హృదయముతో. మన జీవితంలో
మనకు లేని వాటిని గురించి ఆవేదన చెందుతుంటాము, కానీ మనకు ఉన్న వాటిని గురించి మనం ఆలోచించలేము. ఉదయాన్నే లేవగలిగాం, మన పనులు మనం చేసుకోగలిగాం, మనం భోజనం చేయగలిగాం, నడవగలిగాం, అన్నీ కూడా. మరి ఇవన్నింటి గురించి, వాటి విలువల గురించి మనం తెలుసుకుంటున్నామా? కొంతమంది సహోదరులు మరి అంగవైకల్యంతో జన్మించడం అనేది దురదృష్టకరమైనటువంటి, చింతించవలసినది. కానీ వారి పట్ల మనం సౌభాతృత్వాన్ని, ప్రేమను, ఆదరణను కనిపించడమే కాకుండా వారి యొక్క ప్రత్యక్షత అన్నది మరోవైపు మనకు కృతజ్ఞతను కలిగించాలి, మనలో కృతజ్ఞతను రేపించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిస్థితిని గురించి, ఆరోగ్యాన్ని గురించి, శారీరక సౌష్ఠతను గురించి మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటికీ మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆనందించాలి. కాబట్టి అలాంటి కృతజ్ఞతతో నిండిన హృదయంతో మనం ఆనందించాలి, ప్రార్థించాలి అని మనకు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే మన హృదయములు దేనితో నింపబడి ఉండాలి? మన మనస్సులు, మన తలంపులు వేటితో నింపబడాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికిప్పుడు మనల్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆత్మ పరిశీలన చేసుకుంటే, మరి మన మనస్సులు, మన హృదయాలు దేని చేత? ఈర్ష, ద్వేషము. ప్రార్థన, పూజ, ఆరాధన ప్రారంభంలో మనం మొదటనే మన ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మనలో ఉన్నటువంటి లోపాలను, అయోగ్యతను గుర్తు తెచ్చుకుంటాం, దేవుని క్షమాపణ అడుగుతాం. అలాగే మనలో వీటన్నిటినీ తొలగించి వాటి స్థానంలో మనం క్రీస్తు ప్రసాదించే శాంతితో హృదయాలు అలాంటి శాంతితో నింపబడి ఉన్నాయా? పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖను చూస్తూ ఉన్నాం. ఏ విధంగా తనకున్నటువంటి ఒక సమస్యను గురించి పదే ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. అలా మొరపెట్టుకున్నప్పుడు ప్రభువు ఆయనకు దర్శనమిచ్చి ఏం చెప్పాడు? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అని చెప్పి. నిజమే, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నంత వరకు నీకే భయము లేదు. ఆయన కృప అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, మనం అన్నిటికంటే ఎక్కువగా మనం అడగవలసింది ఆయన కృప కోసం. మనం ఎన్నెన్నో వాటిని గురించి ఆయన కృపతో మనం నింపబడి ఉండాలి. దాన్నే గ్రేస్. ఉన్న వాళ్ళంగా మనం ఆ దేవుని కృప చేత నింపబడిన వాళ్ళమై ఆయన ఆత్మ చేత కానీ అందరికీ ఉండవలసినటువంటి స్వభావం, లక్షణం, క్యారిజం ఏంటంటే టు బి ఫుల్ ఆఫ్ గ్రేస్, అండ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని కృపల చేత నింపబడి పవిత్రాత్మ చేత నడిపింపబడాలి. ఇది మన పరిశుద్ధ మరియమ్మ గారి జీవితంలో చూస్తున్నాం. దేవుని దూత గాబ్రియేలు దర్శనమిచ్చి ఆమెతో పలికినటువంటి మాటలు, అనుగ్రహ పరిపూర్ణరాలా అంటే దేవుని కృపల చేత నింపబడి ఉన్నదానా నీకు శుభము అని చెప్పాడు. తర్వాత వెంటనే నీవు పవిత్రాత్మ చేత ఆవహింపబడి నీవు దేవుని కుమారుని గర్భమున ధరించెదవు అని చెప్పాడు. కాబట్టి ప్రతి దైవ పిలుపు అన్నది వీటిపై ఆధారపడి ఉంది. కాబట్టి ఆ విధంగా మనం దేవుని కృపచేత, ఆయన ప్రసాదించే శాంతి ద్వారా నింపబడి ఉండాలి మన హృదయాలు. అవి ఎంతగా నింపబడాలంటే అంత ఎక్కువగా మనం వీటికి వ్యతిరేకమైనటువంటి పగ, ద్వేషం, అసూయ, ఈర్ష్య, వ్యామోహం, గర్వం, అహంకారం వీటన్నిటినీ తొలగించుకుంటే, ఎంత తొలగించుకుంటామో అంత ఎక్కువగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క శాంతి మనతో ఉంటుంది. అవి ఎంతగా తొలగించుకుంటామో మనం దుష్టాత్మ చేత కాకుండా
పవిత్రాత్మ చేత నడిపించబడిన వాళ్ళము అవుతాము అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా పునీత పౌలు మనకిస్తున్నటువంటి యొక్క పిలుపు మనం ఆనందించాలంటే ఇదిగో ఈ విధమైనటువంటి దేవునిపై ఆధారపడటం, నమ్మకం కలిగి ఉండటం, విశ్వాసము కలిగి ప్రార్థించటం, దేవుడు చేసినటువంటి అనేక మేలులను స్మరించుకొని కృతజ్ఞత కలిగి ఉండటం, ఆయన శాంతి చేత కృపల చేత మన హృదయాలు, మన మనసులు, మన జీవితంలో నింపబడినప్పుడు మనం కూడా ఇతరుల పట్ల పునీత పౌలు చెప్పిన సాత్వికంగా, గ్రేస్ఫుల్. When we are filled with the grace of God, we will also be graceful to others. మన చూపుల్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో అన్నిటిలో కూడా ఆ గ్రేస్ అన్నది కనిపించాలి. అంటే దేవుని యొక్క కృప, అనుగ్రహం అన్నది, దేవుని ప్రేమ అన్నది కనపడాలి. ప్రేమైన సహోదరి సహోదరు, యు హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద రోడ్ అన్న ధోరణితో కాదు, ప్రభువు ఇచ్చే శక్తి వల్ల. పునీత పౌలు చెప్తూ ఉన్నాడు, యేసు అను దేవుడు ప్రసాదించే శక్తి ద్వారా నేను ఎట్టి పరిస్థితినైనా అధిగమించగల ఫలమును కలిగి ఉన్నాను అని. ఆ శక్తే పవిత్రాత్మ. కాబట్టి మనం ఆ విధంగా పునరంకితులం కావాలి. అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన క్రమానికి, ఒరిజినల్ పొజిషన్, ఆరంభానికి చేరుకోవాలి. సృష్టి ఆదిలో దేవుడు చెప్పాడు, తన సృష్టి అంతా గావించిన తర్వాత ఆయన చెప్పిన మాటలు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. దేవుడు తాను చేసిన సృష్టినంతయు చూచెను, ఆయన కంటికి అది చాలా బాగుండెను అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు అన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమం ప్రకారం ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు తాను చేసిన క్రమాన్ని, ఏర్పాటును గౌరవిస్తాడు ఎప్పటికి కూడా. కానీ మనుషులంగా మనం ఆ క్రమాన్ని పాటించకుండా దానిని అధిగమించుతాం కాబట్టి మనకు అన్ని సమస్యలు, అన్ని బాధలు, అన్ని కష్టాలు వస్తాయి. దేవుడు పెట్టేది కాదు, దేవుడు అన్ని చక్కగా చేశాడు, అంతా బాగుండెను. కానీ దాన్ని మనం అతిక్రమించడం ద్వారా దేవుడు, నువ్వు చెట్టు ఎక్కుతావు, చెట్టు ఎక్కటం ఏం తప్పు లేదు, ఆ చెట్టు చూడాలి, అది బరువు మోస్తుందా లేదా అని ముందు ఆలోచించాలి. సరే ఎక్కావు, ఆడ శుభ్రంగా మంచిగా కూర్చో, క్రమంగా పద్ధతిగా జాగ్రత్తగా ఉండాలి. చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద ఎగురుతూ గంతులు వేస్తుంటే ఏమవుతుంది? కొమ్మ ఇరిగి పడతావు, లేదా నువ్వే బ్యాలెన్స్ తక్కువ కింద పడిపోతావు. కింద పడితే ఏమవుతుంది? అంత ఎత్తు నుంచి కాల్లో చేయో విరుగుతుంది, తలకు గాయాలు కూడా జరగవచ్చు. మరి దేవుడు అక్కడ ఉండి నీ చెయ్యి ఇరగొడుతున్నాడా? నీ కాలు విరగొడుతున్నాడా? నీ తలకు దెబ్బ కొడుతున్నాడా? లేదు. దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, భూమి ఆకర్షణ శక్తి, దానిని నీవు గుర్తించక, గౌరవించక, అతిక్రమించినందువల్ల దాని పర్యవసానాన్ని నీవు ఎదుర్కొంటూ ఉన్నావు. ఒక్కొక్కప్పుడు దేవుడు అద్భుత రీతిలో కాపాడుతాడు, తనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు వచ్చే కష్టాలు, బాధల గురించి దేవుడిని మనం తిడుతూ ఉంటాం, దేవుని మీద కోప్పడుతూ ఉంటాం. కానీ దేవుడికి అందులో ఏమాత్రము ప్రమేయం లేదు. మనకుగా మనము కొని తెచ్చుకుంటున్నటువంటి ప్రమాదాలు, బాధలు, కష్టాలు, సమస్యలు దేవుడు అన్నింటిలోనూ, సృష్టిలోనూ, మానవ జీవితంలోనూ, సమాజంలోనూ ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో అప్పుడు మనకు ఈ సమస్యలన్నీ వస్తుంటాయి. కాబట్టి ఈ జూబిలీ అనేది కూడా మనకు గుర్తు చేసేది ఏంటంటే, మనం తిరిగి ఆ దేవుని క్రమములోనికి రావటం, ఆయన చేసిన ఏర్పాటు ప్రకారం జీవించటం, నడుచుకోవటం అన్నది ఎంతో ముఖ్యమైనదిగా ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రాయశ్చిత్తపడాలి. మనం చేసిన పొరపాట్లకు, తప్పిదాలకు, పాపాలకు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి, దేవుని క్షమాపణ అడగాలి, పరివర్తన చెందాలి. అటు తర్వాత అటు దేవునితోనూ ఒకరితో ఒకరు సమాధాన పడాలి.
పేదలు అభాగ్యుల పట్ల మరి ప్రత్యేక విధంగా వారి పట్ల ప్రేమను కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, మన విధులను సక్రమంగా నెరవేర్చాలి, నీతిగా న్యాయంగా ఉండాలి అన్నది. అలా మన ఆత్మ పరిశీలన చేసుకునే క్రమంలో మనం దేవుడిచ్చిన పిలుపు, మనం ప్రవేశించినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి క్యారిజం సభలో ఏ విధంగా మనం దానికి పునరంకితులం కావాలి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి అటు సలేషన్స్గా, ఔక్సిలియంగా, ప్రత్యేక విధంగా మీ సభ స్థాపకులైనటువంటి మరి వారు నిర్దేశించిన విధంగా, ఏర్పాటు చేసిన విధంగా మనం ఉంటున్నామా లేదా అని పరిశీలించుకోవాలి. దానికి తిరిగి పునరంకితులు కావాలి. ముఖ్యంగా యువకుల కోసం, అందులోనూ మరి ముఖ్యముగా ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఫర్ ద పూర్, పేదలు, అభాగ్యులు, డిసడ్వాంటేజ్ వారి కోసం సేవ చేయడానికి పునరంకితులం కావాలి. మీ యొక్క సభ స్థాపకులు ఇచ్చినటువంటి విధంగా ఆయన ఇచ్చిన ప్రివెంటివ్ సిస్టమ్ ఏ విధంగా ప్రేమతో, ఆదరణతో మనం చేస్తున్నాము, విత్ రీజన్ అండ్ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్, విత్ లవింగ్ అండ్ కైండ్నెస్ చేయటానికి అది చేస్తూ ఉన్నారు. దానికి తిరిగి పునరంకితులమై ముందుకు పోవాలి. కాలక్రమేణా కొన్ని మరుగున పడిపోతూ ఉంటాయి, మన నిర్లక్ష్యానికి గురి అవుతూ ఉంటాయి, నిరాదరణ చెందుతూ ఉంటాయి. కాబట్టి వాటిని మరోసారి స్మరించుకొని వాటి కోసమై పునరంకితులం అవటం అనేది ఎంతో ముఖ్యము. అది చేసే విధానంలో సంతోషంతో, ఆనందంతో నిండిన హృదయంతో చేయాలి. మనం దిగులు పడుతూ, బాధపడుతూ, కోపపడుతూ, ఆవేదన చెందుతూ కాదు, ఆనందపడుతూ. మరలా చెబుతున్నాను, ఆనందపడు అని పునీత పౌలు మనకి ఇచ్చాడు ఆ పిలుపు. అలాగే ప్రభువు కూడా చెప్పాడు, నా ఆనందం మీలో ఉండాలి, మీ ఆనందం నాలో ఉండాలి, నా ఆనందం మీలో పరిపూర్ణం కావాలి అని చెబుతూ ఉన్నాడు. అలాంటి ఆనందంతో సేవ చేయటం అన్నది ఎంతో ముఖ్యము. అలాగే డాన్ బోస్కో గారు చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు. అన్నిటికంటే కూడా ఎంతో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది, ఆలోచించవలసింది, అందరికీ కూడా ఒక స్ఫూర్తిని, ప్రేరణ ఇచ్చేది, సవాలు చేసేది ఏంటి? గివ్ మీ ఎ సోల్, టేక్ ఆల్ ద రెస్ట్. నాకు ఆత్మల్ని ఇవ్వండి, మీకు ఇష్టం ఏదైనా తీసేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు మన జీవితం, మన పరిచర్య, మన విధానాలు ఆ విధంగానే ఉన్నాయా లేదా అని పరిశీలించుకొని, ఇదిగో ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క ఉత్తమోత్తమైనటువంటి స్లోగన్, ఎంతో ఉదాత్తమైనటువంటి ఈ యొక్క భావనకు పునరంకితం కావాలి. మనం అన్నీ కావాలని తాపత్రయపడుతున్నాం, అన్నిటి కోసం ఆరాటపడుతున్నాం, అన్నిటినీ పొందుకుంటూ ఉన్నాము. మరి ఏ మేరకు మనం ఆత్మల సంరక్షణలో ధ్యాస ఉంచుతూ ఉన్నాము? ఏ మేరకు మనం ఏ ఒక్క ఆత్మ కూడా నాశనం కాకూడదు, అందరూ దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి, యోహాను సువార్త మనం చూస్తున్నాం 3వ అధ్యాయంలో, అలా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి, ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడిని మన మధ్యకు పంపి ఉన్నాడు. మన మధ్య ఆయన జన్మించి ఉన్నాడు. అన్నిటిలోనూ ఒక పాపములు తప్ప అన్నిటిలో మన వలె సరి సమానుడుగా జీవించాడు. ఎందువల్ల? ఏ ఒక్కరూ కూడా నాశనం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చాడు. దీనిని గ్రహించి అర్థం చేసుకునే పునీత డాన్ బోస్కో గారు ఆ విధంగా స్పందించారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభువా, ఏం కావాలంటే అది తీసేసుకో. యోబుకు ఏ విధంగా పాత నిబంధన యోబునకు ఉన్నదంతా పోయింది, కానీ సాతానుకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలు ఏమన్నా చేసుకో, కానీ అతని ఆత్మను మాత్రం
తాకవద్దు, అతనికి హాని చేయవద్దు. ఇది దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం. ఇది కూడా పునీత డాన్ బోస్కో గారి మాటల్లో మనం చూడగలగాలి. అలాంటి తపన, ఆరాటం ఉండాలి. ఎన్నో విషయాల గురించి మనం ఆతురత చెందుతూ ఉంటాం, ఎన్నింటినో సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎంత మేరకు అవసరమో అంతవరకు సమకూర్చుకోవడంలో తప్పు లేదు. కానీ వీటన్నిటికంటే అతీతమైనది, అవసరమైనది దేవుని యొక్క కృప ఒకవైపు అయితే, మరోవైపు ఇదిగో ఏ ఒక్క ఆత్మ కూడా దేవునికి దూరం కాకూడదు. ఆత్మలను సంపాదించుకోవటం అంటే అందరినీ కూడా ప్రభువు కోసం నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు నేను అందరినీ కూడా నా వైపునకు ఆకర్షించుతూ అని ప్రభువు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా ఆయన భూమి నుండి శిలువపై పైకి ఎత్తబడ్డాడు. అందరినీ తన వైపు ఆకర్షించాడు. అందరికీ తన రక్షణను అందుబాటులో ఉంచాడు. ఆ విధంగానే మనం కూడా పునీత డాన్ బోస్కో వారి వలె ఆ హృదయం, ఆ మనస్సు, ఆ ఆత్మ కలిగి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ఆశించవలసింది, కోరవలసింది ఇదే. అధికారమునకు లోనై పాటుబడి శిలువ కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన పితి అయిన సర్వేశ్వరి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం సర్వశక్తులు సర్వేశ్వర, మీకు వేలాది స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. విన్నవించు మా యొక్క ప్రార్థనలను, మా యొక్క విన్నపములను, మా యొక్క అర్పణములను దయతో ఆలకించమని అందరూ. ప్రేమగల దేవా, నీ సేవకుడైన మా లియో పోప్ గారి కోసం ప్రార్థించుచున్నాము. వారిని మీ పాలుగా నడిపించబడాలని, మీ కరుణ మరియు సంరక్షణపై విశ్వాసముతో ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుటకు అందరినీ ప్రేమగా ఆదరిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తును పీఠాధిపతుల పటము. ప్రేమకు ఈ సమయంలో మా నెల్లూరు కాపరులు ఎండి ప్రకాశం తండ్రి గారిని మరియు సహవాస కాపరి పిల్లి అంతోనిదాస్ తండ్రి గారిని మీ యొక్క పవిత్ర సన్నిధిలో మా సలేషియన్ సహాయమాత పుత్రికల సంస్థను ప్రపంచవ్యాప్తముగా 153 సంవత్సరాలు మా సంస్థ ముఖ్య అధినేత్రి అయిన మా మదర్ జనరల్ సిస్టర్ కియారా కసోలా గారిని, మా ప్రియతమ ప్రొవిన్షియల్ సిస్టర్ లూసీ రోస్ గారిని, మా లోకల్ సుపీరియర్స్, మేమంతా మా సభ స్థాపకులైన పునీత డాన్ బోస్కో మరియు మదమైన మరియు ఆకర్షణీయమైన మా సలేషియన్ నైపుణ్యాలను అలవర్చు సిస్టర్ క్లారా గారి పటము. ప్రేమగల సర్వేశ్వర, ఈనాడు స్వర్ణ జూబిలీ వేడుకలు కొనియాడుచున్న మా ప్రియతమ సిస్టర్ క్లారా రాయలు గారిని ఆశీర్వదించండి. అతి చిన్న ప్రాయమున మీ సేవకై పిలిచి మీ కృపలో కాచి మీ సాక్షిగా జీవింపచేసిన దేవ, ఈ 50 వసంత వారిని అలాగే దీవించి వారికి నిండు నూరేళ్ల జీవితం ప్రసాదించమని, అదే విధముగా వారిని మా సంస్థకు అంకితమునర్చిన వారి తల్లిదండ్రులు మిస్టర్ కొత్తకోట రాయలు, మిస్సెస్ తెరేసా గార్లకు వివాహ స్వర్ణ జూబ్లీ వార్షికోత్సవాన్ని కొని సర్వశక్తిగల సర్వేశ్వర, స్వర్గీయులైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పిసి బాలస్వామి మేత్రానుల ఆహ్వానం మేరకు 2
మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన స్వర్గరాజ్యము నిమిత్తమై క్రీస్తుకు అంకితమైన పునీతులందు అద్భుతమైన మీ ఉచితానుగ్రహములు కొనియాడుట సముచితం. ప్రేమతో మీరు మానవ స్వభావమును, పవిత్రమైన ఆదిశక్తికానంద అనుభవమును మాకు దయచేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొలుస్తున్నాము. ఈ విధమునవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. కొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస పరమ రహస్యము. స్మరించుచు వారు మరలా వేయించేదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుడు. నేను మరియ మాతతోనూ పుణ్య జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుణ్య డోన్ బోస్ గారితోనూ పుణ్య మస్వేడో గారితోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిగా సహాయపై మేము ఆధారపడి ఉన్నాము. మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా లియోపో జగద్గురువును మా ఎండి ప్రకాశం పీఠాధిపతిని అంతోనిదాస్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. నీ ప్రేమే నీ లోకములు వీడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము అతను చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుదము కాదు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునందు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడేంటి ఇది? పర్లేదు, రండి రండి రండి. ఓకే ఓకే. అది ఎప్పుడు దాసాలు కదా. కావలసిన ఆయనను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించుము. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ యొక్క విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. క్రీస్తు ప్రభు మనందరి పాపములను మన్నించువారు, వారి విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు ప్రసాదించునుగాక.
throughout our journey. At this moment of joy and gratitude, we wish to express our heartfelt appreciation to the shepherds of our diocese who have been true instruments of God's love, guidance and care for us. We fondly remember late Most Reverend Bishop Balaswamy, whose far-sighted vision and spirit-filled leadership invited the Salesian sisters to this diocese. Through his openness and pastoral heart, the seed of the Salesian mission was planted here in Ongole. A seed that has now blossomed into a vibrant and flourishing tree of faith, education and service. Today, we are deeply privileged and blessed to have with us his worthy successor, His Grace, Most Reverend Bishop needed at Guduru as the Jubilee Year celebrations are going on there. Our beloved Bishop, out of his magnanimous love and deep concern, has graciously made time to be present with us today. His presence among us is a precious gift, a visible sign of his closeness, generosity and unwavering dedication to his flock. Dear Bishop, we are sincerely grateful for your inspiring leadership, tireless service and prayerful support. Your wisdom enlightens us, your presence strengthens us, your pastoral care encourages us to live our Salesian mission with great joy, fidelity and enthusiasm in the footsteps of Don Bosco and Mary Help of Christians. It's my privilege to welcome, to take the honorable seat. Was born in Kaniyambadi, Katpadi in Vellore district, Tamil Nadu. She hails from a devout family of 7 children, of whom 3 have gone to their eternal reward. She has 1 elder brother and 1 younger brother and sister. Her father was Rayalu and her mother Teresa. They nurtured her in faith and values from an early age. Sister Clara began her schooling at RCM School, Katpadi and continued her studies at the Girls' High School Army run by the Salesian Sisters, completing her education up to class 11. It was during her school days that she was deeply inspired by Sister Nicolina Vianney, an Italian missionary whose dedication and service became a guiding light in her life. Answering God's call, she joined the Salesian Sisters at the age of 22. She completed her teacher training in Tirupattur at the Mary Immaculate Training School, which is also run by the Salesian Sisters. After working as an aided school staff member for 3 years at St. Joseph's Girls' High School, Arni, she joined the congregation as a post-Lent in 1972 at Kodambakam, Chennai, under the loving guidance of Sister Mari Varapalli, her superior. Her novitiate years from 1973 to 1975 were spent at Sacred Heart Novitiate, Avalahalli, Bangalore, under the mentorship of Sister Philomena Prabhalanathan and Sister Ruby Cora, with Sister Rafaela, a Spanish missionary, as novice mistress. On 5th August 1975, Sister Clara made her first profession along with 11 companions at Bangalore, thus becoming her Now, the fathers from our deanery are going to felicitate this Golden Jubilee.
and to join the fathers. In response to your love, I bind myself to live the beatitudes of the kingdom radically in communion with my sisters, proclaiming Christ to young people according to the spirit of St. John Bosco and St. Maria Domenico Massarello. Trusting in your grace, in the intercession of Mary, help of Christians, and of all our saints, I renew the vows of chastity, poverty, and obedience. I want to live faithfully for your glory. The commitments I have made. మనందరిపై రావాలని ప్రార్థించుకుందాం. ఓ ప్రభు, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రమాణపు మరియు స్వర్ణోత్సవమును మీ కుమారుని శరీర రక్తములతో మమ్ము పోషించుతుంది. మా ఈ సహోదరి క్లారా రాయలు స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి ఆమె మీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసంతో ముందుకు సాగిపోనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుతాము. పరిపూర్ణ ఫలము గల దేవుడు దీవెన పొందుటకై చేతులు జోడించి శిరం వచ్చి ప్రార్థించండి. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని సదా తన బిడ్డలుగా దీవించి ఆశీర్వదించి సంరక్షించి కాపాడుదురుగాక. మన మీద గల ప్రేమ వల్ల ఈ లోకమునకు విచ్చేసిన ప్రభు ఆయన సాధించిన రక్షణను ఎల్లప్పుడూ మీ అందరికీ ప్రసాదింతురుగాక. పవిత్రాత్మైన సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ మీతో ఉండి దేవుని కృపలతో మేము నడిపింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి. I request all the fathers and sisters to join us for a group photo. అర్థమాయనీకు అనురాగాల బాధ పిలువక మునుపే మా ప్రార్థనలన్నిటినీ ఆలకించినావే అపురూపాల మాత. అడగక మునుపే మా అవసరములు అన్నీ అర్థమాయనీకు అనురాగాల మాట. పిలువక మునుపే ఆలకించినావే అపురూపాల మాట. మా క్రైస్తవుల సహాయమాత శరణం శరణం మా సహాయమాత శరణం మా క్రైస్తవుల మాత శరణం 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 మా సహాయమాత శరణం 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 మా క్రైస్తవుల మాత.
women's development, tailoring centers, village pastoral ministry, catechism in the parish, a boarding for the girls, and the profound foundation of the Auxilium English Medium High School. The growth was gradual yet steady, who have guided this mission with love and faith through the years. May we now invite our beloved former pioneers and superiors to the stage to receive a token of love and appreciation. May I invite Sister Lucy, the superior, and a token of love. Let's give them a big round of applause as an appreciation for their love, care, and the sacrifices that they have done as we witness the flying disease. And I now request the first superior of and I request Sister Lily Chinnappan to come to the stage. And the fourth superior, Sister Josephine Savaramuthu. And the fifth superior, Sister Philo Fernandez. Now I request all the sisters to take their seats. Performance. Sister Clara stands as a beacon of faith, dedication, and love. A woman whose life radiates quiet strength and steadfast commitment of grace, discipline, and devotion, charity, precision, and care. A woman of firm principles and gentle spirit, she brings harmony.
happy jubilee, a happy jubilee, a great jubilee. Happy jubilee, a happy jubilee, a happy jubilee, a great jubilee. Congratulations, yeah, yeah, yeah. Celebrations, yeah, yeah, yeah. We wanna wish you a blessed jubilee, yeah, yeah, oh, oh. Happy jubilee, a happy jubilee, a happy jubilee, a great jubilee. Happy jubilee, a happy jubilee, a happy jubilee, a great jubilee. Peace, of mine heart. You are His shining star. May He make you ever His. You are His shining star. May He make you ever His. Happy jubilee, a happy jubilee, a happy jubilee, a great jubilee. Happy jubilee, a happy jubilee, a happy jubilee, a great jubilee. Congratulations, yeah, yeah, yeah. Celebrations, yeah, yeah, yeah. We wanna wish you a blessed jubilee, yeah, yeah, oh, oh. Happy jubilee, a happy jubilee, a happy jubilee, a great jubilee. Happy jubilee, a happy jubilee, a happy jubilee, a great jubilee. Hearty congratulations, sister. Thank you, dear students. And I once again I invite first Sister Philo, followed by Sister Marcy, Sister Margaret, and Sister Benny. Let's give them a round of applause as Sister Lucy the Superior felicitate the companions of Sister Clara. Of Karun family members, I request the family members of Sister Clara to come to the stage to felicitate her. I request, I'm sorry. Care has no limits in supporting us, and they are here in love for Sister Clara to felicitate her as an appreciation of her sacrifice, dedication and service as the daughter of Mary.
virtue which blossom only in the heart of few. It is a privilege to express our gratitude to the Almighty God who has chosen my sister Clara Railu to work in the vineyard of God. I extend my gratitude to the founder Don Bosco and Mother Mary Mother-in-law under the protection of Mary Help of Christians. I extend my gratitude to the Salvation Congregation who had mounted my sister Clara Railu to secure in the community for the past 50 years. I also extend my gratitude to all the companions, superiors, sisters, staff, students and helpers for your cooperation and collaboration for the past 50 years. On behalf of my family, I am overjoyed to see you all for hosting such a wonderful celebration, starting with the Eucharistic meal for the soul. On behalf of my family, I would also like to thank Most Reverend Bishop of Nellore and all other fathers who participated in the contributions. And also, we extend our thanks to all the Salesian sisters, fathers, and sisters who are on behalf of my sister Clara's Golden Jubilee, my family, we are giving the amount of rupees 75,000 to Superior Lucy for the educational fund of poor children in this house. Thank you. Let us give a big round of applause. Thank you, dear family members. And here we have Father Francis Sundaraju to felicitate Sister Clara. So please take your seats. Now Sister Clara felicitates her sister. Give them a big round of applause and felicitate them as Sister Clara felicitates them with a shawl and garland. Now I require the parish of St. Teresa, the elders of the parish of St. Teresa. Please come forward for felicitation.
parishioners are here to felicitate Sister Clara. We next have the community of Nandigama to felicitate Sister Clara. We have the felicitation by St. Xavier Sisters. Next we have the Sikandra. Next we have the community of Chandur to felicitate Sister Clara. Next we have Mittapalli community to felicitate Sister Clara. We have the Chandur community to felicitate Sister Clara. Sister Clara has worked as a pioneer in Chandur community. Sister, Anna, Tiana, Titi. Next we have the community of Mittapalli to felicitate. Now we invite Sister Bennett. Sister Clara. Don Bosco fathers are here with us to felicitate Sister Clara. I invite Sister Clara to felicitate her.
ముందుంటాడు ప్రేమ